పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్రీడా సంఘాల వల్ల ప్రతిభ ఉన్న క్రీడాకారుల జీవితాలు మసకబారుతున్నాయి. అర్హత లేని సంఘాల కారణంగా అద్భుత ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాని పరిస్థితి క్రీడాకారులకు ఎదురవుతోంది. క్రీడా కోట కింద డిఎస్సి పోస్టులను కూడా భర్తీకి ప్రకటన చేసిన 421 పోస్టులకు సంబంధించి ఇంతవరకు మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేయలేదు. ఈ డిఎస్సి పోస్టుల కోసం కూడా అనేక మంది ఈ నకిలీ సర్టిఫికెట్లు పెట్టడంతో శాప్ చైర్మన్ రవినాయుడు ప్రత్యేకంగా ఆరా తీసి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3% క్రీడా కోటా జీవో 4 విడుదల చేసిన తర్వాత మొదటి క్రీడా కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించింది. క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడంతో పాటు 421 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి నేటి వరకు ఎంతో పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ చేపట్టింది. ఇప్పటికే టెంటేటివ్ మెరిట్ లిస్ట్ ను ఈ నెల 8వ తేదీన విడుదల చేసి 13వ తేదీ వరకు గ్రీవెన్స్ నిర్వహించింది. గ్రీవెన్స్ అనంతరం ఏ క్షణమైనా మెరిట్ లిస్టు విడుదల కావచ్చు అని క్రీడా కోట అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నార్మల్ డిఎస్సి మెరిట్ లిస్ట్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసినప్పటికీ స్పోర్ట్స్ లిస్ట్ మాత్రమే నేటికి విడుదల కాలేదు. శాప్ అధికారులు మెరిట్ లిస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పంపినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్లు రిజిస్టర్ చేయించుకుని తమకు నచ్చిన వారికి నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. గతంలో చాలా క్రీడాంశాలలో ముఖ్యమైన పోటీలలో పాల్గొనేలా ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం నడిచేది. కానీ ఇప్పుడు కాలేజీ సీట్లకు ఉద్యోగాల్లో అవకాశాలు కొట్టేసేందుకు కూడా అడ్డగోలుగా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా మెగా డిఎస్సిని నిర్వహించాలని భావించినప్పటికీ గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు డబ్బులు తీసుకుని మరీ అర్హత లేని క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇస్తూ అర్హులైన క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు దృష్టికి ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్హత లేకున్నా స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి అభ్యర్థులకు నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు గుర్తించి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. అసలు వారు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ క్రీడలు ఆడారు, ఏ స్థాయిలో పథకాలు సాధించారనే అంశాలపై ఆరా తీయిస్తున్నారు. దీంతో ఇప్పుడు తమ బండారం బయటపడుతుందని కొంతమంది సైలెంట్ అయిపోగా మరికొందరు అభ్యర్థులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. నార్మల్ డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు క్రీడా కోట అభ్యర్థుల మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది అభ్యర్థులు జీవో 4 2072లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అజమాయిషీ శాప్ పర్యవేక్షణ లేకపోతే ఇదే విధంగా ఎవరికీ అర్హత లేకుండా క్రీడా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని డబ్బు కోసం నకిలీ సర్టిఫికెట్లు ఇస్తూ నిజమైన ఆటగాళ్ల జీవితాలతో ఆటాడుకునే విధానానికి స్వస్తి పలకాలి. శాప్ చైర్మన్ రవినాయుడు దీనిపై నివేదిక కూడా సిద్ధం చేసి ఈ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం త్వరలోనే బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.